హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పనస పండుతో ఐస్ క్రీమ్ తయారు చేసుకోబోతున్నాం. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోని చాలా హెల్తీగా తయారు చేసుకోబోతున్నాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవచ్చు హెల్తీగా ఈ సమ్మర్లో. కొంతమందికి ఈ పనస పండు స్మెల్ అంటేనే నచ్చదు. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. న్యాచురల్ స్వీట్నెస్తోని భలే ఉంటుందన్నమాట. ఇప్పుడు పనస పండుని తీసుకొని ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజలు తీసుకోండి. మీరు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకొని లోపల ఉన్న గింజల్ని కూడా తీసి పడేయండి. నేను ఒక 250 గ్రాముల వరకు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత గింజలు తీసేసుకొని పడేసి ఈ తొక్క వరకు వాడుకోండి. నేను ఈ చూపిస్తున్న గిన్నె నిండా తీసుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటు 1 కప్పు ఫ్రెష్ క్రీమ్, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్లు తేనె వేసుకోండి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాం కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ డబ్బాలో వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పనసపండు వేసుకోండి. మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చల్లగా మన పనసపండు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మన పనసపండు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇది తీసుకోవడానికి కూడా ఈజీగానే వస్తుంది. కలర్ఫుల్గా భలే ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.